నమస్కారం. అందరికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్యామిలీ ఫ్రెండ్ సుదేష్ గారు పోయిన సంవత్సరం అడిగారు, కానీ పోయిన సంవత్సరం నేను రాలేకపోయాను. కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం నా అభిమాని వీరబాబు అని చెప్పి కాకినాడలో ఆయన గురు పౌర్ణమి రోజు చాలా భారీ లెవెల్లో పూజ అన్నదానం అన్నీ చేస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి. అంచేత అది బ్రేక్ చేయాలంటే నాకు మనసారా ముందే ఆయనకి 1 year నుంచి ప్రిపేర్ చేసి ఇట్లా ఈ సంవత్సరం నేను రావట్లేదు, మళ్ళీ విజయదశమికి రమ్మని చెప్పాడంట. విజయదశమిలో ఏదో 10 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి దర్శనాలు అంటే అక్కడ పూజలో పాల్గొని అభిమానులు కలిసే ఇది ప్లాన్ చేస్తాను. ఏదేమైనా నాకు సుదేష్ గారికి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే మాకు ఈ ఊరు ఇట్లా తిరుగుతుంటాం కానీ మాకు ఊరు తెలియదు, గుడి తెలిసింది కాబట్టి చాలా సంతోషం. అది ఎప్పుడు నేను చెప్తుంటానండి, ఇప్పుడు ఇంకా మనం మోడర్న్ సివిలైజేషన్ ఉన్నా నేను యూత్కి అందరికీ చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు మర్చిపోదు, గురువు మర్చిపోదు. ఈరోజు ప్రపంచంలో మనం ఉన్నామంటే తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లి ఎంత కష్టపడిందో తండ్రి కూడా, అంటే మామూలుగా జనరల్గా ఏంటంటే తల్లి గురించి చెప్తారు, నిజమే తల్లి చాలా కష్టపడి బిడ్డలు కంటుంది, నేను కాదంటాను. కానీ తండ్రి కూడా ఆ తల్లి అంటే బాగుండాలని చెప్పి ఆయన ఎన్నో ఉద్యోగాలు మారి, అంటే సుఖంగా బిడ్డ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఎన్నో ఉద్యోగాలు మారి డబ్బు ఎక్కువ సంపాదించడానికి కష్టపడి ప్రతి పూట భోజనాలు కూడా లేక పడుకొని వాళ్ళకి భోజనాలు పెట్టే కథలు నాకు తెలిసిన. ఇద్దరు సమానమైన వాళ్ళు. దాని తర్వాత గురువు, మనకి విద్య నేర్పించిన గురువు, కళ నేర్పించిన గురువు, వీళ్ళ ముగ్గురు ఆశీర్వాదాలు ఉంటే మనం జీవితంలో ఖచ్చితంగా మనం పైకి వెళ్తాం. వీళ్ళు ముగ్గురుని మర్చిపోతే మట్టుకి జీవితంలో మనం పైకి వెళ్ళాం. ఈ ముగ్గురు చాలా ముఖ్యం. దేవుడు కన్నా ముందు వీళ్ళు, దాని తర్వాతనే దేవుడు. ఎందుకంటే వీళ్ళ కంట్లో నీళ్లు పెడితే ఆ దేవుడు కూడా శ్రమించదు. మనకు గుడికి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏం చేసినా తల్లిదండ్రుల కంట్లో నీళ్లు పెట్టి గురువు కంట్లో నీళ్లు ఉంటే ఆ విషయం దేవుడు ఎప్పుడు క్షమించదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా, ఇప్పుడు చాలామంది ఏంటంటే కాళ్ళలో పడతారు, ఈ కాళ్ళలో పడడం కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందితో పడుతున్నారు, వంగలేక మోకాలతో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మోకాల దగ్గర ఆశీర్వాదం ఉండదు, కాళ్ళ దగ్గర ఉంటుంది, పాదాల్లో ఉంటుంది. పాదాలు మనస్ఫూర్తిగా తల్లిదండ్రుల పాదాలు, గురువు పాదాలు ముట్టుకోవడం తప్పే ఉందండి. అది ముట్టుకొని చూడండి మనస్ఫూర్తిగా. ఎంతమంది చూసినా చూడకపోయినా ఆ ఆశీర్వాదాలు తీసుకోండి. మీరు జీవితంలో మీరు ఎంతో ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేనేదో మిమ్మల్ని ఏదో స్పెషల్గా చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. గురువులు మనకి, ఎందుకంటే స్కూల్లో ఎన్నో గురువులు, దాని తర్వాత కాలేజీలు, తర్వాత ఎన్నో ఉద్యోగాల్లో విద్యలో ఎంతోమంది గురువులు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏంటంటే చేతులు ఎత్తి నమస్కారం పెట్టి వాళ్ళందరూ బాగుండాలి. కొందరేమో ఉండకపోవచ్చు, వాళ్ళు ఆత్మ శాంతిగా అంటే ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలని, అదే మాదిరిగా తల్లిదండ్రులు కూడా మనకు గురువు లాంటి వాళ్ళే. సో వాళ్ళు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు అంటే అనుకోకుండా, అంటే గురు పౌర్ణమికి ఎప్పుడు వర్షం వస్తుంది. నేను చాలా చోట్లకి వెళ్ళాను. గురు పౌర్ణమి మట్టుకు ఆటోమేటిక్గా అది ఏ ఊరైనా సరే వర్షం 1 గంట 2 గంటలు వచ్చి వెళ్తుంది. అది దాని విశేషం అనమాట. సో ఈరోజు వీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చి ఈరోజు పూజ కూడా అయ్యారు. వాళ్ళందరూ చాలా చక్కగా చేశారు. నేనే పక్కనే ఉన్నాను, అంటే మధ్యలో వస్తే పూజ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ముగింపులో వస్తానని చెప్పి నేనే చెప్పాను. సో అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీ అందరికీ రావాలి. మీరు అందరూ మంచి ఉన్నత స్థాయిలో సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు దూరం చేసి మీ ఆరోగ్యం విషయంలో, మీకు ఆదాయం విషయంలో, అధికారం విషయంలో అన్నీ ఆ దేవుడు ప్రసాదించాలి. మీరు అందరూ సుఖంగా ఉండాలి. మీ అభిమాన ఆశీర్వాదాలు నాపై, నా కుటుంబంపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పీఠంకి అయితే మనం వచ్చాము. సో మనమైతే వంగపల్లిలో ఉంటుంది, ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ఉన్న గానుగాపురంకి ప్రతి ఒక్కరూ వెళ్ళలేని పరిస్థితిలో మన తెలంగాణలోనే గానుగాపురం ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో శివశాస్త్రి గారికి నిజంగా ఈ విషయానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంత మహత్తరమైన టెంపుల్ ఇక్కడ ప్రతిష్ఠించి ఎంతో మందికి ఆశీర్వాదం అందిస్తున్నారు. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా ఇక్కడ పూజలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. సో మనకి ప్రత్యేక అతిథిగా హీరో సుమన్ గారు అయితే ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ పూజల్లో పాల్గొన్నారు. అలాగే గురు దత్తాత్రేయ స్వామి గురించి, ఈ రోజు గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే కనుక మనకు హీరో సుమన్ గారు అంటే
అన్నమయ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి ఇప్పటికీ కూడా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. అంత భక్తి ఉన్నా మనమైతే హీరో గారితో అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడదాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ధన్యవాదాలు మీకు. అలాగే ఈ రోజు గురు పౌర్ణమి, సో ఇంత మహత్తరమైన పుణ్యక్షేత్రానికి మీరు వచ్చారు, అది కాక వర్షం కూడా పడుతుంది. సో మీకు గురు పౌర్ణమి గురించి అలాగే గురు దత్తాత్రేయ స్వామి గురించి మా కోసం కొన్ని విషయాలు చెప్పండి. అంటే ఇప్పుడు మనకి హిందూ ధర్మంలో మీకు ఏంటంటే చాలా దేవుళ్ళు ఉంటాయండి. మిగతా మీరు తీసుకుంటే ఒకటో రెండో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఇది చరిత్ర. ఇది చరిత్రలో ఏంటంటే దేవుడు అంటే ఇన్ని అవతారాలు అంటే విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడిని సృష్టించి ఆరోగ్యానికి ఆర్థిక విషయంలో అట్లా అట్లా గురువు అన్నది ఏంటంటే గురు బలం. ఈ గురు బలం ఉంటేనే ఎవరికైనా సరే అంటే చదువు ఒకటే కాదు, ఉద్యోగం కానీ అధికారం కానీ ఏదైనా ఉంటే గురు బలం ఉండాలంటారు. మామూలుగా మీరు జాతకం చూసేటప్పుడు నాకు ఎలా ఉంటుందండి అని అడిగినప్పుడు ఆ జోష్యం చూసేవాడు గురువు ఎక్కడ ఉందని వెతుకుతాడు. గురువు ఉంటేనే అన్ని జరుగుతాయి. సో గురు బలం అనేది చాలా ముఖ్యం. సో ఈ ఈ గురు పౌర్ణిమ అంటే పౌర్ణిమ రోజు అది అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా మందికి తెలుసు, కాకపోతే ఇప్పుడున్న యూత్ టైం లేదు, విదేశాల్లో ఉంటున్నారు, వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కానీ ఇది మన హిందూ సనాతన ధర్మంలో ఏంటంటే ఈ ఒక గురు పౌర్ణిమ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఈ రోజు ఎక్కడెక్కడ పూజలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అంటే ఆ దేవుడికి ఆ గురుదత్తకి వాళ్ళు అంటే వాళ్ళ ఇది పూజలు చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అండి చాలా మందికి ఏంటంటే నేను గుడికి వెళ్ళాను, నేను కొబ్బరికాయలు కొట్టాను, నేను అది చేశాను ఇది చేశాను, నాకు ఫలితాలు రాలేదు అంటాడు. ఎవడెవడికి ఏది ఎప్పుడు రాసి పెట్టిందో అది భగవంతుడిగా తెలుసు. ఎందుకు రాసి పెట్టారంటే ముందు వస్తే దానివల్ల ఏదైనా ఒక అపకారం జరగవచ్చు, ఒక డేంజర్ జరగవచ్చు. అందుకే ఏ వయసులో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు దాకా ఇవ్వాలి, అది ఏదైనా సరే, అది రాజకీయం ఉండొచ్చు, సినిమా ఫీల్డ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది ఆ గురు శక్తిలో ఇచ్చి ఆ జాతకంలో ఆ బిడ్డ బయటికి అంటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ గురు ఆశీర్వాదాలు అంటే త్రూఅవుట్గా కొందరికి ఉంటుంది. కొందరికి ఉన్నా కొన్ని దిగుడు పైకి ఎక్కి దిగడం అలా ఉంటుంది, కొందరికేమో తక్కువ ఉంటుంది, అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గురు శక్తి, గురు పవర్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఎవరైతే పూజలు చేశారో అంటే పూజలు అంటే ఏదో ఒట్టి పూజలు చేయడం కాదు, అది మనస్ఫూర్తిగా గురు భక్తి ఉండాలి. అంతేగాని ఏదో నేను ఇంతసేపు నించున్నాను ఇంతసేపు అలా కాదు. నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే గురుకి ఈరోజు చేసారో ఖచ్చితంగా వాళ్ళకి జీవితం బాగుంటుంది. అది నేను 100% నేను చెప్తాను. కాకపోతే టైం అనేది వెయిట్ చేయాలి. అంటే అది ముందే నాకు వచ్చేయాలి, వాడికి వచ్చింది నాకెందుకు రాలేదంటే అంతే, దానికి నాకు జవాబు లేదు. ఎవరెవరికి ఎప్పుడు రావాలో ఎంతసేపు ఉండాలో ఆ గురువు. ఎందుకంటే ఆ గురువు కూడా అందరికీ ఎక్కువ సంవత్సరాలు ఉండదండి, ఒక పర్టికులర్ టైం ఉంటుంది, మళ్ళీ వస్తుంది జాతకంలో, మళ్ళీ తిరిగి అట్లా 3 సార్లు 4 సార్లు వస్తాయి. ఆ టైం వచ్చినప్పుడు అది దారి చూపిస్తుంది, మనం వెళ్ళక్కర్లా, దారి అదే చూపిస్తుంది, మనం దారిలో వెళ్తాం. ఇది జీవితంలో మీరు ఎన్నో సాధించారు, ఎన్నో సక్సెస్ అనేవి చూశారు. సో మీకు గురు పౌర్ణమి రోజు మీకు గురువుగా గుర్తుకొచ్చే ఫస్ట్ గురువు ఎవరు? నాకు అంటే ఖచ్చితంగా అంటే తల్లిదండ్రుల తర్వాత నాకు ఫస్ట్ పాఠాలు నేర్పించిన గురువు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను ఈరోజు అంటే ఈ లెవెల్కి నేను పెరిగానంటే ఒక క్రమశిక్షణ కానీ చదువు కానీ అంటే స్కూల్ చెప్పేది నేను. నా ఫస్ట్ గురువు ఆవిడ వచ్చి ఒక లేడీ అనమాట. సో క్రిస్టియన్ ఆవిడ, అంటే కాన్వెంట్లో చదివాను నేను. సో నాకు ఎప్పుడు ఆవిడే గురువు. దాని తర్వాత స్కూల్లో కాలేజీలో వచ్చారు, తర్వాత మాకు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వేరే గురువులు వచ్చారు, కరాటేలో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఫస్ట్ నాకు గుర్తు ఏంటంటే నాకు ఇది ఈరోజు సినిమా ఫీల్డ్లో నేను రావడానికి కారణం మా గురువు అండి. ఆయన పేరు కిట్టు. ఆయన వచ్చి ఒక కారు మెకానిక్. ఆయన గొప్ప ప్రొడ్యూసర్ కాదు, గొప్ప డైరెక్టర్ కాదు, గొప్ప యాక్టర్ కాదండి. మా ఇంటికి కారు రిపేర్ చేయడానికి వచ్చాడు. ఆయన కొంచెం వేషాలు పిచ్చి ఉంది. నన్ను చూడంగానే మరి ఆయనకి ఏం అనిపించింది, అప్పుడు నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమా ఫీల్డ్ మనిషి కాదు. మా అమ్మగారు వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు వచ్చి లాయర్. నువ్వు సినిమా హీరో అవుతాయా, నువ్వు రా, నేను ఒక చోటు తీసుకెళ్తాను అనంటే వెళ్ళాను. నాకు యాక్టింగ్ రాదు, ఏం రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తమిళ్లో 77లో తీసుకెళ్ళాడు. 78లో తమిళ్ పిక్చర్, స్విమ్మింగ్ పూల్ పిక్చర్లో యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు, కేవలం నేను కరాటే బ్లాక్ బెల్ట్ అప్పుడు. అలా పంపించి నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు 49 సంవత్సరాలు అయిపోయింది, 1000 సినిమాలు అయిపోయింది, 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేశాను, 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు కన్నడలో.
అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. మా అమ్మగారు వచ్చి కాలేజీ ప్రిన్సిపల్, పేద విద్యార్థులకి చాలా హెల్ప్ చేశారు. అలాగే కోటేశ్వరుల పిల్లలు సూపర్ స్టార్ కృష్ణ గారు కూతురు మా అమ్మగారు స్టూడెంట్, సోహన్ బాబు గారు కూతురు మా అమ్మ స్టూడెంట్, మొన్న గవర్నర్ తమిళిసై గారు మా మదర్ స్టూడెంట్. చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఎక్కడో దాన ధర్మాలు, వాళ్ళకి కాలేజీ ఫీజు లేక, ఎగ్జామినేషన్ ఫీజు లేక తను తన శాలరీ తీసి అలా ఇచ్చున్నారు. అలా తీసి మేము ఎందుకో నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఎంత పెద్దది అనేది కాదండి, ఎంత భక్తితో మనం ఇక్కడ పూజలు చేస్తున్నాం అది చాలా. అందుకే నేను ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఎంతో శుభ్రంగా ఎంతో నిష్టగా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దయచేసి తాగి ఇక్కడికి రావడం కానీ మాంసాహారం తినేసి రావడం కనుక మీరు చేస్తే అది చాలా తప్పు అవుతుంది. అది ఖచ్చితంగా అది శాపాలు వస్తాయి, సర్పదోషం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి రాబాక మీ ఇంటికి అది దోషం అవుతుంది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు శుభ్రంగా మనస్ఫూర్తిగా మనసు శుభ్రంగా మందిరాన్ని శుభ్రం చేసి మంత్రాలు చెప్పి దీనికి శక్తి ఇస్తుంటే మీరు ఎవరైనా అంటే మీరంటే ఎవరు తాగి వస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏదో ఇక్కడ వచ్చి కూర్చుందాం టైంపాస్ చేద్దాం మట్టుకు దయచేసి చేయండి. ఈ గుడి రేపు చెప్పలేము, పెద్ద పుణ్యక్షేత్రం అవ్వచ్చు. ఇక్కడ వస్తే వాళ్ళు తలుచుకుని జరగవచ్చు, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. భగవంతుడు గాలిలో ఉన్నాడు, ఆయన కావాలంటే ఎక్కడ కావాలంటే ఆయన రావచ్చు, ఏ విగ్రహానికి కావాలని శక్తి ఇవ్వచ్చు. ఏదో చిన్న గుడి అంత పక్క ప్రతి పెద్ద గుడి ఒకప్పుడు చిన్న గుడియే, అదేం ప్రారంభంలో ఏమి పెద్ద గుడి కాదు. అది దానికి ఏంటంటే పూజలు చేసి శక్తి ఇవ్వాలి. మన రోజు దానికి శక్తి ఇవ్వాలి. శక్తి మీకు పూజలు తెలియకపోయినా శుభ్రంగా పెట్టుకోవాలి. అది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇంత ఊర్లో ఇంత ఒక విశేషమైన ఒక గుడి చేశారు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ మీరందరూ బాగుండాలని నేను చెప్తున్నాను. నాకేముంది, నాకు ఇది వెళ్ళిపోయిన తర్వాత నేను సిటీకి వెళ్ళిపోతాను, నా పని నేను చూసుకుంటాను. ఎంతో కష్టపడి ఈరోజు మా స్వదేశ్ గారు కూడా, ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. మీరు అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలి. గంట కూడా మోగుతుంది, సత్యం.